హలో. నమస్తే. చాలామంది ఇన్వెస్ట్‌మెంటు చేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది నన్ను సజెషన్స్ అడుగుతున్నారు. అంటే ఎటువంటి ఏరియాలో పెట్టాలి? ఎట్లా చేయాలి? అనేసి. దీని గురించి నేను చెప్పేయి మూడే 3 విషయాలు. ఒకటి, ల్యాండ్ ఉన్న ఏరియా ఒకటి చూసుకోండి. ఏ ఏరియాలో ఉంది ల్యాండ్ అనేది. సెకండ్ వన్, లీగల్‌గా కరెక్ట్‌గా ఉందా? లేదా? కంపెనీ యొక్క లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఏంటనేది చెక్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి డెవలప్‌మెంట్స్. మీరు కొనే ల్యాండ్ యొక్క చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏమున్నాయో అది కూడా చూసుకోండి. దాన్ని బట్టి ఈ 3 చూసుకొని మనం ల్యాండ్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ వన్, ల్యాండ్ ఉన్న ఏరియా. మ్యాక్సిమం మనం మన వెంచర్ నుండి 1 లేదా 1½ అవర్‌లో మన వెంచర్‌లో ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో విల్లా కల్చర్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఫ్యూచర్‌లో మనం ఏదైనా కట్టుకోవాలనుకున్నా, లేదు ఎవరికైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మనం మన వెంచరు మ్యాక్సిమం మనం ఆఫీస్‌కి గాని, దేనికైనా సరే 1 లేదా 1½ అవర్‌లో వెళ్ళిపోయేటట్టు అట్లాంటివి ఉంటే మనం త్వరగా సేల్ చేసుకోవడానికి లేదంటే ఫ్యూచర్‌లో ఏదైనా కట్టుకోవడానికి బావుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి లీగల్‌గా కరెక్ట్‌గా ఉందా? లేదా? అంటే కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో ఒకటి చూసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ మినిమమ్ 30 ఇయర్స్ డాక్యుమెంట్స్ ఉండాలి మనకి. అంటే వాళ్ళు కంపెనీ తరపు నుంచి 30 ఇయర్స్ డాక్యుమెంట్స్, లాస్ట్ డాక్యుమెంట్స్ ఎవరు పేరు మీద ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే రైతుల దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్‌తో అమ్మేస్తూ ఉంటారనమాట. మ్యాక్సిమం ఎక్కడైనా కంపెనీ తరపున కంపెనీకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న వెంచర్స్‌లో తీసుకుంటే మనకి చాలా బెటర్‌గా ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి డెవలప్‌మెంట్స్. అంటే మన వెంచర్ ఉన్న ఏరియాలో ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ డెవలప్‌మెంట్స్ వస్తున్నాయి. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ మనకి వెంచర్‌లో ఏమేమి డెవలప్‌మెంట్స్ ఇస్తున్నారు. మెయిన్ రోడ్స్ సిమెంట్ రోడ్లు ఎక్కువ చూసుకోండి. సీసీ రోడ్లు. నార్మల్ రోడ్లు అయితే త్వరగా పాడైపోతాయి. సీసీ రోడ్లు ఎక్కువ చూసుకోండి ఫస్ట్ వన్. సెకండ్ వన్ కరెంటు. థర్డ్ వన్ డ్రైనేజీ. ఆహ్, ఇంకా సెక్యూరిటీ ఉంటారు. చుట్టూరు గోడ ఉండాలి మనకి. వాల్ ఒకటి. సెక్యూరిటీ ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెవలప్‌మెంట్స్ మనం ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదంటే విల్లా లాంటిది ఏదైనా కట్టుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ మనం కట్టుకునేలా ఉండాలి. అంతేగాని ఎన్ని డెవలప్‌మెంట్స్ మనం తీసుకొచ్చేలా ఉండకూడదు. పార్కుల డెవలప్‌మెంట్ గానీ, ఇయన్నీ కూడా ముందే ఉంటే మనకి చాలా బెటర్‌గా ఉంటది. అటువంటి ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీలో తీసుకోండి. ఎందుకంటే కంపెనీ కూడా మినిమమ్ 10 ఇయర్స్ ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ ఉంది స్వాతి ప్రమోటర్స్. 18 ఇయర్స్ నుంచి ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇస్తారు. మనం ఏదైనా తక్కువ అమౌంట్ ఉంది మన దగ్గర. బ్యాంక్ లోన్‌కెళ్దాం అనుకున్నా కూడా కంపెనీ తరపు నుండి 18 ఇయర్స్ నుంచి ఉంటుంది కాబట్టి నమ్మకమైన కంపెనీ కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటది వెంచర్‌కి. ఫుల్ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా రోడ్స్ కానీ, ఏ టు జెడ్ అన్నీ కూడాని. మన వెంచర్ వచ్చేసి ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉన్నది. ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ ఏ టు జెడ్ అన్ని డెవలప్‌మెంట్స్ అవుతున్నాయి. సంగారెడ్డిలో ఐఐటీ కంది 200 ఎకరాల్లో ఉంది. గీతం యూనివర్సిటీ ఉన్నది. సంగారెడ్డి వరకు ఆల్రెడీ ఈరోజు అనౌన్స్‌మెంట్ చేశారు. ఏది మెట్రో సంగారెడ్డి వరకు మెట్రో అనౌన్స్‌మెంట్ చేశారు. అది కాకుండా నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది దగ్గరలోని. అది 3000 ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్టు. అది కాకుండా మన వెంచర్‌కి దగ్గరలోనే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో రోసయ్య గారిది ఒక 500 ఎకరాల్లో టెంపుల్ ఒకటి కడుతున్నారాయన. అది ఒక యాదాద్రి టెంపుల్ ఎట్లా ఉంటదో సేమ్ అట్లా ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అది 500 ఎకరాల్లో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇన్ని డెవలప్‌మెంట్స్ ఉన్నాయి మన వెంచర్‌లో. ఆల్రెడీ వెంచర్‌లో ఒకతను కంటైనర్ హౌస్ కట్టుకున్నారు. ఒకళ్ళు నార్మల్ హౌస్ ఒకటి కట్టుకున్నారు మన వెంచర్‌లో. లోన్స్ వస్తాయి. తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు కూడా ఏముంది ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ లోన్ అయిపోయే లోపల మనం పెట్టిన దానికి ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే చాలా మంచి వెంచరు. కంపెనీ కూడా 18 ఇయర్స్ నుంచి ఉంటుంది. మార్కెట్‌లో 18 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఈ వెంచర్ వచ్చేసి 98దో వెంచర్ వీళ్ళది. కాబట్టి బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తాయి. వీళ్ళే చేయించిస్తారు మనకి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్‌కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్‌కి కాల్ చేయండి. అదే కాకుండా ఇంకోటేంటంటే మనకిదొచ్చేసి సంగారెడ్డి దగ్గరుంది. మన త్రిబుల్ ఆర్‌కొచ్చేసి లోన్ వస్తది. ఇప్పుడు ప్రెజెంట్ డీటీసీపీ. ఫ్యూచర్‌లో ఇది హెచ్ఎండీఏ అవుతది. ఎందుకంటే త్రిబుల్ ఆర్‌కి లోన్ ఉన్నవన్నీ కూడా హెచ్ఎండీఏ చేయమన్నాడు కాబట్టి మనకి త్రిబుల్ ఆర్ స్టార్టింగ్ ఒకొక 3 ఇయర్స్‌లో స్టార్ట్ అయితే
మనకి వచ్చేసి ఇది హెచ్ఎండిఏ అవుతుంది. కాబట్టి రేట్లు మీకు ఎలా అవుతాయో మీకు ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. మనం జేఎన్‌టీయూ నుంచి మన వెంచర్‌కి 40 మినిట్స్‌లో మన వెంచర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సిటీకి చాలా దగ్గరలో ఉంది మన వెంచర్ వచ్చేసి. చాలా బాగుంటుంది, మీకు చూపించినట్టుగానే ఉంటుంది. కాబట్టి మీరు ప్లానింగ్ ఏమైనా చేసుకుంటే మీ పిల్లలు ఫ్యూచర్కి కానీ లేదంటే ఏదైనా పెళ్ళికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు కానీ ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు. ఫ్యూచర్లో మీరు అనుకున్న దానికన్నా చాలా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి దీనికి. ఎందుకంటే డెవలప్మెంట్స్ అంతలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ కింద ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.